ఫ్రెండ్స్ నమస్తే అందరికి మ్యాచ్ నెంబర్ 59th అండ్ 60th మ్యాచ్ భయ్యా. ఇవాళ రివ్యూ మాత్రం జబర్దస్త్ ఉంటది ప్రో కబడ్డీ సీజన్ 11. అండ్ మనం వీడియోలోకి వెళ్లే ముందు మళ్ళీ చెప్తున్నా, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. 59th మ్యాచ్ వచ్చేసి మనకు హర్యానా స్టీలర్స్ వర్సెస్ తమిళ్ తెలైవాస్. 16th మ్యాచ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ పునేరి పల్టన్ భయ్యా. మనం మరి ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలి కదా. తమిళ్ తెలైవాస్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ సమ్మరీ కనుక చూసుకుంటే అండ్ ఏ ప్లేయర్స్ మంచిగా ఆడిర్రు, మరి సచిన్ ఆడిందా లేడా తమిళ్ తెలైవాస్ నుంచి ఇవాల్టి మ్యాచ్ లో, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం సమ్మరీ కనుక చూసుకుంటే 36 పాయింట్స్ వచ్చేసి హర్యానా స్టీలర్స్ కుంటే 29 పాయింట్స్ తమిళ్ తెలైవాస్ ఉన్నాయి కదా. అంటే ఆల్మోస్ట్ 7 పాయింట్స్ లీడ్ తోటి హర్యానా స్టీలర్స్ అయితే ఈ మ్యాచ్ విన్ అయింది. మరి ఎవరు మంచిగా ఆడిర్రు, వీళ్ళకి 8 పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, వీళ్ళకి 8 పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడుకుంటే హర్యానా స్టీలర్స్ కి 21 8 పాయింట్స్ ఉన్నాయి టోటల్ గా. తమిళ్ తెలైవాస్ కి ఓన్లీ 12 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ టాకిల్స్ కనుక చూసుకుంటే హర్యానా స్టీలర్స్ కి 12 ఉంటాయి, తమిళ్ తెలైవాస్ కి 11 ఉన్నాయి. అండ్ ఆల్అౌట్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి 2 ఉన్నాయి, వీళ్ళకి 2 ఉన్నాయి. ఎక్స్ట్రా పాయింట్లు చూసుకుంటే హర్యానా స్టీలర్స్ కి 1 ఉన్నాయి, తమిళ్ తెలైవాస్ కి 4 ఉన్నాయి. మ్యాచ్ సమరీ గురించి అయిపోయింది. నెక్స్ట్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనము తమిళ్ తెలైవాస్ నుంచి ఎవరు భయ్యా మంచిగా ఆడారు అంటే సఫంగి 7 పాయింట్స్ చేసిండు, 7 8 పాయింట్స్ చేసిండు. విశాల్ 4 పాయింట్స్ చేసిండు. అండ్ నరేందర్ కండోలా 3 పాయింట్స్ చేసిండు. నితీష్ కుమార్ టాకిల్స్ నుంచి 3 పాయింట్స్ చేసిండు. మరి సచిన్ అయితే ఈ మ్యాచ్ లో కూడా ఆడలేడు భయ్యా. నిజంగా సచిన్ లేని లోటు అయితే నిజంగా తమిళ్ తెలైవాస్ కి అయితే ఉన్నది. సచినే అబ్బాయి, ఎంతైనా ఎంత మంచి ప్లేయర్ అయినా ఎంత మంచిగా ఆడతాడు చెప్పు, జబర్దస్త్ ఆడతాడు సచిన్. సచిన్ లేని లోటు అయితే నిజంగా తమిళ్ తెలైవాస్ కి అయితే ఉన్నది. ఈ మ్యాచ్ కూడా అందుకే వాళ్ళు 7 పాయింట్స్ లీడ్ తోని ఓడిపోయారు. రీడింగ్ చేసిరా అంటే రీడింగ్ చేసిరు. ఏడే చేసిర్రు, హర్యానా స్టీలర్స్ కి కంపేర్ చేసుకుంటే రీడింగ్ ఆల్మోస్ట్ 9 పాయింట్స్ తక్కువ ఉన్నాయి వీళ్ళకి. వాళ్ళకి 21 ఉంటే వీళ్ళకి ఓన్లీ 12 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి తమిళ్ తెలైవాస్ కి. కానీ సచిన్ ఉంటే మాత్రం నిజంగా మ్యాచ్ అయితే విన్ అవుతుండే తమిళ్ తెలైవాస్. కానీ సఫంగి కానీ విశాల్ కానీ వీళ్ళు డెబ్యూటెంట్ ప్లేయర్స్, వీళ్ళు కొత్త ప్లేయర్స్. ఆడాలంటే కొంచెం టైం పడుతుంది. మనకు పాట్నా పైరేట్స్ లో దేవాంక్ అయాను వాళ్ళు వచ్చిన వెంటనే ఎంత జబర్దస్త్ ఆడుతున్నారు. అట్లా ఆడాలని వీళ్ళు కూడా ఏం లేదు కదా. కొంచెం టాకిల్స్ లో కానీ రీడింగ్ లో కానీ కొంచెం మిస్టేక్ చేసారు, దానివల్ల ఈ మ్యాచ్ లో అయితే ఓడిపోయారు. మరి హర్యానా స్టీలర్స్ గురించి మాట్లాడుకుంటే భయ్యా ఎవరు మంచిగా ఆడారు అంటే వినయ్ జబర్దస్త్ ఆడిండు, 12 8 పాయింట్స్ చేసిండు, సూపర్ 10 చేసిండు. అండ్ షాదుల్లా, మనము హర్యానా స్టీలర్స్ అంటేనే మాట్లాడుకునేది షాదుల్లా ఎట్లా ట్యాకిల్స్ చేస్తాడో తెలుసు, ఎట్లా రీడింగ్ చేస్తాడో కూడా తెలుసు. ఆల్రౌండర్ అయిపోయిండు ఈ మధ్య. 8 పాయింట్స్ చేసిండు షాదుల్లా, జబర్దస్త్ ఆడిండు. శివం పటారే కూడా జబర్దస్త్ ఆడిండు, ఆల్మోస్ట్ 3 4 పాయింట్స్ చేసిండు శివం పటారే. అండ్ ఎండ్ ఆఫ్ ద డే హర్యానా స్టీలర్స్ అయితే ఆల్మోస్ట్ 7 పాయింట్స్ లీడ్ తోని విన్ అయింది. కంగ్రాచులేషన్స్ టు హర్యానా స్టీలర్స్. అండ్ తమిళ్ తెలైవాస్ అయితే నిజంగా సచిన్ అయితే మళ్ళీ బ్యాక్ అయితే కంబ్యాక్ ఇస్తే బాగుండు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సచిన్ నెక్స్ట్ గేమ్ లో ఆడి తమిళ్ తెలైవాస్ కూడా విన్ అవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే భయ్య, అసలు జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ పునేరి పల్టన్, ఈ రెండు ఎంత స్ట్రాంగ్ టీమ్ లో మనకు అందరికీ తెలుసు. కబడ్డీ చూసే వాళ్ళందరికీ జైపూర్ పింక్ ప్యాంథర్స్, పునేరి పల్టన్, ఈ రెండు జట్లు అసలు నిజంగా ఎంత టఫ్ కాంపిటీషన్ ఇస్తాయో అందరికీ తెలుసు. మరి మ్యాచ్ ఏమైంది, ఎవరు విన్ అయ్యారు, సమ్మరీ ఏంది, ఏ ప్లేయర్ మంచిగా ఆడారు, దాని గురించి మాట్లాడుకుందాం భయ్య. సమ్మరీ కనుక చూసుకుంటే మనం జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి 30 పాయింట్స్ ఉంటే మ్యాచ్ ఎండ్ అయిపోయేసరికి 30 పాయింట్స్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఉంటే పునేరి పల్టానికి 28 పాయింట్స్ ఉన్నాయి. అంటే 2 పాయింట్స్ లీడ్ తోని జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయితే విన్ అయింది భయ్య. మరి ఒకసారి రేటింగ్ ఎన్ని ఉన్నాయి జైపూర్ పింక్ ప్యాంథర్స్ చూసుకుంటే 12 8 పాయింట్స్ టోటల్ గా ఒక్క పర్సన్ చేసింది కాదు, టోటల్ గా 12 8 పాయింట్స్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఉంటే పునేరి పల్టన్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి, 12 8 పాయింట్స్ పునేరి పల్టన్ కూడా ఉన్నాయి. మరి టాకిల్స్ కనుక చూసుకుంటే వీళ్ళకు 14 ఉన్నాయి జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి, పునేరి పల్టానికి ఓన్లీ 10 మాత్రమే ఉన్నాయి, 10 మాత్రమే ఉన్నాయి. అండ్ ఆల్అౌట్స్ చూసుకుంటే వీళ్ళకు సేమ్ 2 పాయింట్లు. కానీ ఎక్స్ట్రా పాయింట్లు చూసుకుంటే వీళ్ళకు 2 ఉన్నాయి జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి, వీళ్ళకి 4 ఎక్స్ట్రా పాయింట్స్ ఉన్నాయి. మరి ప్లేయర్స్ కనుక చూసుకుంటే అంటే మనకు ఎక్కడ మొత్తం మ్యాచ్ పోయింది అని అంటే టాకిల్స్ లో వెళ్ళిపోయింది. టాకిల్స్ లోనే జైపూర్ పింక్ ప్యాంథర్స్ కొంచెం లీడ్ లో ఉంది కాబట్టి ఆ 2 పాయింట్స్ లీడ్ అనేది వచ్చింది. మరి ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకు పునేరి పల్టన్ నుంచి అస్లాం ఇనామ్దార్ అయితే ఈ మ్యాచ్ లో ఆడలేడు భయ్య. అస్లాం ఇనామ్దార్ లేని లోటు అయితే కంపల్సరీగా అనిపిస్తుంది. అస్లాం ఇనామ్దార్ లేకున్నా వాళ్ళ టీంలో ఎలాంటి ప్లేయర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలుసు.
గౌరవ్ కాట్రే కానీ, ఆకాష్ షిండే కానీ, పంకజ్ మోహితే కానీ, మోహిత్ గోయత్ కానీ జబర్దస్త్ ప్లేయర్స్ వీళ్ళందరూ తెలుసా నలుగురు. కానీ ఈ మ్యాచ్ లో ఎవరు ఆడారు? ఆకాష్ షిండే ఒకటి 7 పాయింట్స్ చేస్తే మోహిత్ గోయత్ కానీ, గౌరవ్ కాట్రే కానీ 2-3 పాయింట్స్ చేసారు. పంకజ్ మోహితే కానీ 2 పాయింట్స్ చేసిండు. ఇట్లా ఆడితే మ్యాచ్ ఎట్లా విన్ అవుతుంది? విన్ కాలేదు కదా. 2 పాయింట్లు 3 పాయింట్లు చేసి విన్ అవుతుంది భయ్య, విన్ కాలేదు. అందుకే ఈ మ్యాచ్ అయితే వాళ్ళు 2 పాయింట్స్ లీడ్ తోనైతే ఓడిపోయేది. పంకజ్ మోహితే, మోహిత్ గోయతే, గౌరవ్ కాట్రే, ఆకాష్ షిండే ఇలాంటి ప్లేయర్స్ ఉన్నా కానీ మ్యాచ్ ఓడిపోయారు అని అంటే నిజంగా అసలు వాళ్ళ నుంచి అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ రాలేదు భయ్య ఈ మ్యాచ్ లో, అందుకే వాళ్ళు ఓడిపోయారు. అండ్ మనకు జైపూర్ పింక్ పంథర్స్ నుంచి చూసుకుంటే మాత్రం అర్జున్ దేశ్వాల్ ఈ మ్యాచ్ లో కూడా జబర్దస్త్ ఆడిండు. 8 పాయింట్స్ చేసిండు. అండ్ కొత్త వాళ్ళు కూడా ఆడిర్రు ఈ మ్యాచ్ లో. టాకిల్స్ అయితే జబర్దస్త్ చేసింది ఎవరు జైపూర్ పింక్ పంథర్స్ నుంచి అంటే అంకుష్ అండ్ లక్కీ శర్మ. అంకుష్ వచ్చేసి 6 టాకిల్స్ పాయింట్స్ చేసిండు భయ్య, హైఫై చేసిండు. లక్కీ శర్మ వచ్చేసి 4 టాకిల్స్ పాయింట్స్ చేసిండు, జబర్దస్త్ ఆడిండు. అండ్ రెజా వచ్చేసి 2 పాయింట్స్ చేసిండు. వీళ్ళైతే కొంచెం ఆచితూచి ఆడిరు భయ్య జైపూర్ పింక్ పంథర్స్, ఏం ఎర్రర్స్ చేయకుండా ఆలోచించి ఆడిరు. కొంచెం పునేరి పల్టన్ వచ్చేసి జైపూర్ పింక్ పంథర్స్ కంపేర్ చేసుకుంటే కొంచెం తడబడ్డారు జైపూర్ పింక్ పంథర్స్ తోటి ఇవాళ. ఈ నలుగురిలో కొంచెం కాంబినేషన్ అయితే మిస్ అయింది ఇవాళ. ఈ నలుగురు కాంబినేషన్ అయితే మిస్ అయింది. ఎందుకనంటే ఎర్రర్స్ లో కానీ మనకు ఈ డిఫెండింగ్ లో అయితే చాలా ఎర్రర్స్ చేశారు. కొంచెం ఆలోచించి పట్టుంటే, వాళ్ళకు కొంచెం టైం ఇచ్చి ఉంటే రైడర్లకి, వాళ్ళకి ఎప్పుడైనా కానీ రైడర్ కి టైం ఇచ్చినాక లోపలి తీసుకున్నాక పట్టాలి. అంతేగాని ఆలోచించకుండా ఆగమాగం పట్టేసిరంటే ఇట్లనే మ్యాచ్ అయితే చేజారిపోతుంది భయ్య. అండ్ నాకు అనిపించింది, అది నా ఒపీనియన్ అంతే. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కానీ అస్లామినందర్ లోట్ అయితే కంపల్సరీ పునేర్ పల్టన్ లో కనిపిస్తున్నది భయ్య, అది నాకు అనిపిస్తుంది. మీకేం అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి భయ్య. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, చూస్తున్నారు బాగానే మంది కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్, సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.